నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ బులెటిన్ ముందుగా డీటెయిల్స్ చూద్దాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ బిజు జనతాదళ్ భవితవ్యం కొద్దిసేపట్లో తేలిపోనుంది మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయనగరం నుంచి నరసింహ లైవ్ లో అందిస్తారు నరసింహ చెప్పండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ముందుగా మరికొద్ది సేపట్లోనే మనకు 8:30 కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది కేవలం కొద్ది నిమిషాలను స్టార్ట్ కాబోతుంది పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి బ్రాహ్మణి ఏదైతే ఈరోజు నేతల తలరాతలు తేల్చే కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రధానంగా ఏదైతే ఈరోజు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అధికారులు చేపట్టారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఉదయం 6 గంటల నుండే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది వారిని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి నోట్ ప్యాడ్లు తప్ప ఎటువంటివి కూడా పట్టుకునే వెళ్లకుండా వాళ్ళందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి వారందరినీ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపించడం జరిగింది దీంతో పాటుగా కౌంటింగ్కి వచ్చే ఏజెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్లు కానీ ఎటువంటివి కూడా లేకుండా ఎటువంటి చేయకుండా వారికి ప్రత్యేకంగా చెకింగ్ చేసి వారికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ అభ్యర్థులు లెక్కింపు సంబంధంలో ఎటువంటి గొడవలు కూడా జరగకుండా ఉండేందుకైతే తగు చర్యలు తీసుకుని వారందరినీ క్షుణ్ణంగా పరిశీలించి వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి ఎటువంటి గొడవలకు దిగినా దాని పర్యవసానం వేరేగా ఉంటుంది వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే వీరందరినీ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం లోపలికి పంపించడం జరిగింది ఉదయం 8 గంటల సమయం నుండి ప్రారంభం కానున్న మొదటిగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రక్రియ 8 నుండి 8:30 వరకు ప్రారంభం కానుంది అనంతరం ఏదైతే ఇది ఈవీఎంలో దాగున్న బ్యాలెట్లు ఓట్లను లెక్కించనున్నారు మొత్తంగా నియోజకవర్గానికి 14 టేబుళ్లు వేశారు ఇది 14 టేబుల్లో కూడా 7 నియోజకవర్గాలకు కూడా 17 నుండి 21 రౌండ్లు ఈ ఈవీఎంల ద్వారా లెక్కింపు అయితే కొనసాగుతుంది ప్రతి రౌండ్కి ఓట్లు వచ్చింది ఏజెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఓకే అన్నాక మాత్రమే ప్రతి ఈవీఎం కూడా ఆ లెక్కింపు అనేది నోట్ అవుతుంది ఇలాగా 14 రౌండ్లు కూడా 17 నుండి 21 రౌండ్లు కూడా ఫలితాలు అయితే వెల్లడించుతారు దీనంతటిని కూడా ఏదైతే వెబ్ కెమెరాలో ప్రతి లెక్కింపు కూడా వెబ్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి అది క్షుణ్ణంగా జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఓట్ల లెక్కింపు అనేది తప్పుగా పట్టింది అనేది ఎవరు కూడా అనుమానించడానికి కూడా లేకుండా ఈ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేసి వెబ్ కెమెరా ద్వారా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకోవచ్చు నేతల తలరాతలు అయితే మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి ఈ కార్యక్రమానికి అయితే ఏదైతే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి రైట్ థ్యాంక్ యూ నరసింహులు ప్రస్తుతం అందరి చూపు ఏపీపైనే ఉంది ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడటంతో ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 88 స్థానాలు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి అధికారం చేపడతాయి
టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో 33 కౌంటింగ్ కేంద్రాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తరువాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు. అన్నిటికంటే ముందు కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 13 రౌండ్లు పడుతుంది. 5 గంటల్లో తుది ఫలితాలు వచ్చేస్తాయి. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ఏర్పాట్లు ఎలాగున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ 8 గంటల సమయం అయింది, స్టార్ట్ అయిందంటారా? ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి ఇప్పుడే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దాదాపు 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రధానంగా ముందు బ్యాలెట్ ఓటింగ్ను లెక్కించే ఇదిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. దీనికి సంబంధించిన సర్వసన్నద్ధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అలాగే రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా ముందుగా చూసుకుంటే 8 గంటలకు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్లను బయటకు తీసి వాటిని లెక్కించే తర్వాత 8:30 కాడి నుంచి ఈవీఎంలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటుంటే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రథమ ఫలితం 13వ రౌండ్, 14వ రౌండ్లో ప్రథమ ఫలితాన్ని ప్రకటించే అవకాశం కనపడుతుంది. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించుకుని చూసుకుంటే జగ్గంపేటకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మొదటగా ఫలితాన్ని ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బ్రాహ్మణి రైట్ సురేష్, అలాగే చెప్పండి, ఏర్పాట్లు అంతా పూర్తయిపోయినట్లేనా? భద్రత ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మొత్తమే చూసుకుంటే అధికార యంత్రాంగం దగ్గర భద్రతా పరంగా చూసుకుంటే సిఆర్పిఎఫ్ దళాలు, ఎస్ఎఫ్ దళాలు అయితే పూర్తిగా సాయుధ బలగాలతోటి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అంతా కర్ఫ్యూ వాతావరణం అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా 144 సెక్షన్ అయితే అమలు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ ఎత్తున ఈ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే ఏజెంట్లని అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీడియా ప్రతినిధులను కూడా మొత్తం భద్రతా సిబ్బంది అంతా చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైనప్పటికీ పూర్తిగా సీసీటీవీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలతోటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియను అంతా జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లా ఎస్పీ, సాయుధ బలగాలు మొత్తం అందరూ కూడా రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా పర్యవేక్షించే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి సంబంధించి 2 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రధాన రహదారుల మీదుగా జాతీయ రహదారుల మీదుగా వెళ్లవలసిన వాహనాలన్నీ
అన్నింటినీ ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకుంటే సాయుధ బలగాలతోటి మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా, అలాగే డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి సమస్తము పోలీసు ఆధీనంలోనే మొత్తం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురానికి సంబంధించి, కాకినాడ జిల్లాలోని పిఠాపురానికి సంబంధించి అక్కడ కూడా భారీ ఎత్తున సాయుధ బలగాలను అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా మొదటి ఫలితాలు దాని వేవ్ను బట్టి ఏ రకంగా ఫలితాలు ఉంటాయనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అలాగే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్రహ్మణి. రైట్ సురేష్, అలాగే చెప్పండి, మీరు ఇంతకుముందు చెప్పినట్లు పిఠాపురం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అన్నట్లు పార్టీ శ్రేణులు కూడా ఒక సైడు టీడీపీ, ఒక సైడు వైసీపీ కూడా, కూటమి అభ్యర్థులు అలాగే అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మాదంటే మాది అధికారం రాబోతుంది అని. సో ఏమనుకుంటున్నారు దీని గురించి? అలాగే ఫలితాలు ఎంతవరకు 5 గంటల వరకు మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందంటారా? ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక ఏపీలోనే కాకుండా దేశం అంతా కూడా సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ వంగా గీత మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ కాడి నుంచి ఏ రకంగా ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు వెనుకబడి ఉన్నారనే దానిపైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా ప్రధాన పార్టీలు వారి పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగానే వారి ధీమాలను అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపైన సర్వత్రా చర్చ. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఒక్క పిఠాపురం నియోజకవర్గం పైన, అలాగే రాజమండ్రిలోని ఎంపీ స్థానంలో భువనేశ్వరి పోటీ చేస్తున్న, పురంధరేశ్వరి పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నదని చెప్పుకోవచ్చు. బ్రహ్మణి. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ సరళిపై మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు.
నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియకి అయితే సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అయితే అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఎస్ఆర్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. కౌంటింగ్ కేంద్రంలో దాదాపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే దాదాపు 152 రౌండ్లలో ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ కరీంనగర్ జిల్లా కేంద్రం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ కూడా ఇవాళ మంత్రి నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అయితే ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇవాళ సిరిసిల్ల, జగిత్యాల, హుస్నాబాద్, హుజురాబాద్ తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 153 రౌండ్లలో 112 టేబుల్ ఏర్పాటు చేసి వల్ల పకడ్బందీగా క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి తప్పులను కూడా జరగకుండా ఇవాళ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. అయితే దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 28 మంది గాను 2 ఈవీఎంలు, వీవీప్యాడ్లను ఇప్పుడే సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఓట్ల లెక్కింపుతోటి దాదాపు 20 నిమిషాల నుండి 30 నిమిషాలు ఒక్కొక్క రౌండ్లో 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఓట్ల ఫలితాలు ఒక్కొక్క ఫలితం వెలువడనుంది. అయితే ఇటు ఏజెంట్లకి అట్లు ఎన్నికల సిబ్బందికి సమన్వయంతో వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసు యంత్రాంగం అయితే గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. గత 13 జరిగిన ఎన్నికల పోలింగ్ సంబంధించి ఈవీఎంలు మాత్రం ఎస్ఆర్ కళాశాల 3 అంచెల భద్రత వలయంలో ఇవాళ ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈవీఎంలను, వీవీప్యాడ్లను తీసుకుని వల్ల ఓట్ల కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంగా ఉంది. అయితే ఈ ఒక్కొక్క తొలి రౌండ్ అయితే 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే మనకు చెప్పుకొస్తున్నారు. అంటే మొత్తం చూసినట్లయితే 4 గంటల వరకు ఫలితాలు లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి అవాంఛన జరగకుండా ఇక్కడ ఎస్ఆర్ఐ కళాశాల పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే ఏజెంట్లు కూడా ఓట్ల ఏజెంట్లు కూడా లోపలికి పెట్టేప్పటికైతే పకడ్బందీగా టెస్టింగ్లు పరీక్షలు నిర్వహించి కఠిన నిబంధనలు అయితే పెట్టారు. కఠిన నిబంధనలతోటి వల్ల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది మరికొద్దిసేపట్లో. అయితే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్తో పాటు మా పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూడా ఇక్కడ మంత్రులు నియోజకవర్గం చేపట్టున్నారు. మొత్తం మీద చూసినట్టుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే విధంగా అధికారులు అన్ని సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్. హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి. 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్తో పాటు రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 3 పార్టీలు 2 అంకెల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి. ఉన్నవి 17 సీట్లే కనుక 2 అంకెల సీట్లు వస్తే అది ఒక పార్టీకి పరిమితం. 3 ఏ పార్టీకైనా ఆ భాగం దక్కనుందా లేదా అన్ని పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లతోనే సరిపించుకోవాలా అనేది తేలిపోనుంది. శాసనసభ ఎన్నికల అనంతరం 5 నెలలకే జరిగిన లోక్సభ పోరులో సర్వశక్తులు ఒడ్డిన ఈ 3 ప్రధాన పార్టీలు అత్యధిక స్థానాలను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తానికి పట్టం కట్టిన ఓటర్లు ఈసారి కూడా మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. లోక్సభ ఎన్నికలు కావటంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికే ప్రజలు ప్రాధాన్యతమిచ్చి బీజేపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి కలిసి వస్తుందని బీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది.
నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ, బిజు జనతాదళ్ భవితవ్యం కొద్దిసేపట్లో తేలిపోనుంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తరువాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ